హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు శనివారం కాబట్టి నేను చిన్న పూజ చేసుకున్నానండి. ఈరోజు శనివారం స్పెషల్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి, ఏడుకొండల వాడ వెంకటేశ్వర స్వామికి మనకు ఎన్ని ఆపదలు ఉన్నా కూడా మనకు తీర్చే స్వామి ఆ ఏడుకొండల వాడేనండి. అయితే నేను పూజా మందిరం ముందు చిన్న ముగ్గు వేసుకొని రంగవల్లిక చేసిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో మా ఇంట్లో ఉన్న మొక్కలకు ఉన్న తులసి దళాలను తెంపేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని ఇట్లా ఒక మాలని తయారు చేసుకున్నానండి. చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామికి ఆ యొక్క తులసి దళ దండను తయారు చేసుకొని ఆ స్వామివారికి సమర్పించానండి. సమర్పించిన తర్వాత దీపం పెట్టేసి రోజు ఆ నైవేద్యంగా కొద్దిగా వడలను వేసి పెట్టానండి వెంకటేశ్వర స్వామికి. ఈరోజు మినపప్పు అనేది కొద్దిగా రుబ్బేసి ఆ స్వామికి పప్పుతోనే వడలు చేసుకొని పెట్టేశానండి. ఏంటంటే వెంకటేశ్వర స్వామికి మనముకి ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా మనకి సరే కష్టాలు తీర్చో తెలియదు కానీ ఏదో ఒక తెలియని కాన్ఫిడెంట్ ఆ దీపం పెట్టుకోవడం వల్ల మనకు తెలియని ఫీలింగ్, ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుందండి. సరే మనకి కష్టాలు తీరడో కానీ మనకి ఒక నమ్మకం అనేది ఉంటుందండి. దీపం అనేది పరబ్రహ్మ స్వరూపము. మన హిందూ సాంప్రదాయంలో మనకు దీపం అనేది ముఖ్యమండి. ఇంకా నా పూజా కార్యక్రమం మొత్తం పూర్తి అయిన తర్వాత మా ఇంట్లో ఉన్న తులసి మొక్క ఉందండి. ఆ మొక్కకు కూడా పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇట్లా బొట్లు పెట్టేసుకోనండి. ఆ తులసి మొక్క ముందు అష్టదళ పద్మ ముగ్గు వేసుకున్నానండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఏంటంటే దానికి కూడా కొద్దిగా ఒక దీపం పెట్టేశానండి. ఈ విధంగా ప్రతిరోజు మా ఇంట్లో ఎక్కడైనా కానీ ఒక అష్టదళ పద్మ ముగ్గు ఉంటుందండి. అది తులసి మొక్క కాళ్ళు కావచ్చు, ఇంటి ముందు కావచ్చు, పూజా మందిరం ముందు కావచ్చండి. కానీ ఈ ముగ్గు అనేది ఉండని రోజు మా ఇంట్లో అనేది ఉండదండి. ఏంటంటే ఇట్లా మనము ప్రతిరోజు కూడా మన ఇంట్లో నిత్య దీపారాధన